మరి ఆళ్ళ మతుండి మాట్లాడతాడా కేటీఆర్, మతి లేక మాట్లాడతాడా? ఆయన గెలిచినప్పుడేమో నేను గెలిచిన అంటాడు. మరి ఓడిపోయినప్పుడు అదే రకంగా ఒప్పుకోవాలి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి ఒక ఆయనకు ఒక గౌరవం ఉంటుంది ఎవరు మాట్లాడే ప్రతిపక్ష నేతలు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కేటీఆర్ చూస్తే అసలు రేవంత్ రెడ్డికి ఒక వాల్యూ లేకుండా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మంత్రులు కూడా పెద్దగా స్పందించారు. వాడు వీడు సన్నాసి. కేటీఆర్ కు సంస్కారం లేదు. ఎక్కడో అమెరికా బుట్టి పెరిగి వచ్చి ఉద్యమంలో లేడు. తండ్రి చాటు కొడుకు. ఒక పదవిని గౌరవించాలా. ముఖ్యమంత్రి పదవి అనేది, ఒక గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చినవి. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నుకుంటాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ఎంతోమంది మారుతుంటారు. అధికారం కాదు, కానీ ఆ సీటుకు విలువ ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పని చేసుకుంటూ పేదల సంక్షేమం కోసం ఒక్కరోజు కూడా నిద్రపోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నేను మాట్లాడితే నేను పెద్దోన్న అయితే అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తుంటారు. అందుకే ఎక్కడ మీకు కర్రుగాది వాత పెట్టాలో కరగాల్చి వాత పెడుతున్నారు. ఆ రకంగా మాట్లాడడం ఆయన గౌరవానికే తగింది కాదు. కేటీఆర్ కొంచెం అహంకారి. ఆ అహంకారాన్ని తగ్గించుకొని ప్రతిపక్ష హోదా ఇప్పటికే వాళ్ళ నాయన నిర్వహిస్తున్నాడు. నువ్వైనా ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి, నువ్వు గత 10 ఏళ్ళుగా ఏ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినావు, రాష్ట్రంలో సంక్షేమాలు అందియలేదు, మేము అందిస్తున్నాం, ఇంకా మెరుగైన పాలన అందియాలంటే మాకు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ఈ రకంగా నోరుందని పారేసుకుంటే తెలంగాణ ప్రజలు నీకు వాత పెడతారు. మొన్న జూబ్లీస్ ఎన్నికలు కేటీఆర్ వర్సెస్ రేవంత్గా నడిచినాయి. సో ఇప్పుడు కేటీఆర్ ఓడిపోయిందని అనుకోవాలా? కేటీఆర్ బచ్చగాడు. కేటీఆర్ ఏముంది? కేటీఆర్ కాదు, కేసీఆర్ వచ్చినా జూబ్లీస్ మాదే. ఎందుకంటే ఖైరతాబాద్ కూడా రాబోతుంది. ఏది వచ్చినా కాంగ్రెస్. ఈ 3 ఏళ్ళు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు మీరు రాసి పెట్టుకోండి. 8 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇంకా మా పాలన, మా వ్యవహారం, మా అభివృద్ధి చూసి తెలంగాణ ప్రజలు మాకే మెరుగైన ఫలితాలు అందిస్తున్నారు. తప్పకుండా తెలంగాణలో ఇంకా 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు మీకు? మేము సంక్షేమం అభివృద్ధి 2 అందిస్తున్నాం కదా. మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యని పనులు మేము చేస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చినాం. గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇయ్యనటువంటి రేషన్ కార్డులు ఇలా గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేదోడు తినాలని మొన్న ఉగాది నుంచి 3 పూట్ల సన్న బియ్యం 3 పూట్ల అన్నం తింటున్నారు. ఇంతకన్నా ఏం కావాలి పేదోడు? రైట్. ఇదే క్వశ్చన్ కొంతమంది మాట్లాడాడు బీఆర్ఎస్ వాళ్ళు. సన్న బియ్యము కేంద్ర ప్రభుత్వం పథకము అంటే పక్క రాష్ట్రంలో ఇస్తలేరు కదా. మరి 10 ఏళ్ళలో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రజెంట్ పక్క రాష్ట్రంలో కూడా సన్న బియ్యం అమలైతేలే కానీ నేను క్వశ్చన్ చేయడం జరిగింది. నేను ఏమంటున్నా, కేంద్రం ఇస్తుంది అంటున్నావు. గత 10 ఏళ్ళుగా మరి కేంద్రంలో బీజేపీ, నువ్వు రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ఎందుకు పేదోళ్ళు సన్న బియ్యం ఇయ్యలే? నువ్వు నీ పిల్లలు తినే, మీ అయ్య తినే బియ్యం పేదోళ్ళకి ఎందుకు ఇయ్యలే? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పేదోళ్ళు అంటే ప్రేమ, పేదోళ్ళు కూడా గొప్పలు లేకుండా తినాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు గొప్పోడు తినే బియ్యం పేదోళ్ళకి ఇస్తున్నారు. అరే కేంద్రం ఇస్తున్నట్టు కేంద్రానికి మేము పన్నులు కడతలేమా? జిఎస్టీ కడతలేమా? మేము కట్టే పనులతోటే కదా కేంద్రం మాకేం నిధులు ఇచ్చినా. మరి అప్పుడు అదే నిధులు పనులు కట్టినాం, ఇప్పుడు అదే పనులు కడుతున్నాం. అప్పుడు ఎందుకు మీరు చేయలేదు? ఇప్పుడు మేము ఎందుకు తెచ్చినాం? ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు సార్? ఇక చట్ట పరిధిలో బాగా కొట్లాడుతున్నారు కదా. కేటీఆర్ స్పీకర్ గారి నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు బాగా కొట్లాడుతున్నారు కదా. ఏదున్నా అది చట్ట పరిధిలో స్పీకర్ పరిధిలో ఉంటుంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు. వాస్తవానికి గతంలో వాళ్ళు విలీనం చేసుకున్నారు కదా సిఎల్పి. అంటే వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ బలంగా డబ్బు బలంతో, అధికార బలంతో సంతలో పశువులంగా ఉన్నట్టు కొన్నారు, వేలం వేసుకున్నారు. మాకు అది అవసరం లేదు. సరే ఎవరన్నా వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు, ఆ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కావాలంటే వాళ్ళు వచ్చి మా ముఖ్యమంత్రి కలవచ్చు. అంత మాత్రాన వాళ్ళు పార్టీలో చేరారని లేకపోతే చేరలేదని అదంతా చర్చ కాదు. ముఖ్యమంత్రి అంటే 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి. బీజేపీ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తాడు. పనిచేసే నాయకుడు కాబట్టి అందరూ వస్తారు. సో ఎలక్షన్స్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్ మాదే, ఇప్పుడు ఖైరతాబాద్ కూడా మాదే అంటారా? తెలంగాణలో ఇంకా 8 ఏళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ జయకేతనం ఎగిరేస్తుంది. ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ సీట్లు అంటాడు ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి చూస్తారు కదా, మీరే చూస్తారు కదా. ముఖ్యంగా తీన్మార్ మళ్ళా నాకు మీకు మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం ఇప్పుడు కాస్త దూరమైనట్టుగా అనిపిస్తుంది. బీసీ బిడ్డ, బీసీ నాయకుడు. నా ఎలక్షన్లో కూడా నాకు సపోర్ట్ చేసిండు. మంచి సన్నిహితం ఉంటుంది. నాకేనుకుంటుంది, ఆయన ఎమ్మెల్సీ, నేను ఎమ్మెల్యేను. మళ్ళీ నా కాన్షియస్ అతను కాబట్టి కొన్ని కామెంట్స్ మీ పైన చేయడము ఇది సహజం అండి. ఇదంతా టీవీలో ఉన్న వాళ్ళకు ఏదో ఇంత బురద వేస్తే మార్కాడుతో వేస్తారు కానీ ప్రజలు గమనిస్తారు. ఆయనకు మీరు సపోర్ట్ చేసినారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసినారు, పైసలు ఖర్చు పెట్టినారు. నాకు ఆయన సపోర్ట్ చేసిండు, ఆయన నేను సపోర్ట్ చేసిన. ఆయన కూడా మీకు ఖర్చు పెట్టిండు. 2 మీటింగ్లలో వచ్చి సపోర్ట్ చేసిండు, ఆయనకు నేను సపోర్ట్ చేసిన. ఓకే, డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇక డబ్బులు ఏముంటుందండి, డబ్బులు మాట సాయం
ఆయన వచ్చి ప్రచారం చేసి నేను వచ్చి ప్రచారం చేసిన. మంచి మిత్రుడే, అట్లేం కాదు. గతంలో తిన్మార్ మల్లన మీరు కూడా మాట్లాడడం జరిగింది ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి. అంటే వ్యక్తి మీద లేనిపోనివి వేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. తప్పు జరిగితే తప్పకుండా ఎండగట్టాలి, ఎక్కడైనా తప్పు జరిగితే ఎండగట్టాలి. కానీ చేయని దానికి ఏదో బ్లాక్మెయిల్ చేసి బురద చల్లితే మరకంట అనుకుంటే ప్రజలు మరకేయాలి. రైట్. ప్రజలు వచ్చి మాకు ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పాలి. కానీ ఒక వ్యక్తి మీద దూషిస్తే అది కరెక్ట్ కాదు. అందుకే అలాంటివి సమాజానికి కూడా మంచివి కావు. ఎక్కడైనా నీకు తప్పు అనిపిస్తే అది నిజమైతే పత్రికల్లో వేయచ్చు, దాన్ని నువ్వు బహిర్గతంగా విమర్శించవచ్చు. కానీ చేయని దానికి అయిన దానికి ఒక బీసీ బిడ్డ మీద 24 గంటలు ప్రజల కోసం, అందరికి అక్కడ ఎస్టీ ఎస్సీ మైనార్టీల అభివృద్ధి కోసం అది కూడా తోటి బీసీ తిరుగుతుంటే అట్లా చేయడం అది కరెక్ట్ కాదని గతంలో చెప్పినాం. ఆయన అలాంటివి చేయడమే నా ఉద్దేశం. మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసిండా తిన్మార్ మల్లన్న? నన్ను అంత చేసేటోళ్ళు ఎవరు లేరు. నన్ను అందరూ ప్రేమిస్తారు. కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ. బీలే అంటే ఆలేరు సేవకుడు. అందరికీ, అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు అందుబాటులో ఉండి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్న అంటే వచ్చి పిలిచే పలికే వ్యక్తిగా, ఒక వాళ్ళకు బిడ్డగా. ముఖ్యంగా ఈ రోజు వరకు ఆలేరు నన్ను ఎమ్మెల్యేని వాళ్ళు పిలువరు, అన్న తమ్మి అని వరుసలు పెట్టి పిలుస్తారు. వాళ్ళకు నేను ఒక సేవకుడిగా సేవ చేస్తాను అంతే తప్ప ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీ, ఎలక్షన్ తర్వాత అన్ని పార్టీలను కూడా నా ప్రాంతాన్ని అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు పోతుంది. కాబట్టి నాకు ఎక్కడ కూడా నాకు ప్రతిపక్షం విపక్షం అని ఉండదు. అందరు కలిసి వస్తారు నాతో. 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మీరు హైదరాబాద్కి నియోజకవర్గానికి తిరుగుతూ ఉంటారు. బిజీ షెడ్యూల్, ఖచ్చితంగా ప్రతిరోజు కాన్స్టిట్యున్సీకి పోతుంటారు. కానీ మీ పైన భూ కబ్జా ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి. ఏం చెప్తారు దీనిపైన? అంటే పెద్దలు ఏమంటారంటే కాచే చెట్టుకే దెబ్బలు అంటారు. ఆ చెట్టు బాగా కాసింది కాబట్టి రాళ్ళతో కొడతా ఉంటారు, అట్లా కొడతారు. నేను 2006 నుంచే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా. 2006 నుంచి నేను సర్పంచ్గా కాకముందుకే రియల్ ఎస్టేట్ ఉన్నా. నాకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఎస్వైఎల్ఎన్ఎస్ ఆగ్రో డెవలపర్స్ అని, ఎస్ఎల్ఎన్ఎస్ ఆగ్రో డెవలపర్స్ అని నాకు 4 కంపెనీలు ఉన్నాయి. నేను అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా అక్కడ సక్సెస్ అయినాము. నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంది? నాకు అప్పుడే కంపెనీ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. నేను ఇప్పుడు విజిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు రియల్ ఎస్టేట్ నడిచి చేసినాం. ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, ప్రజలకు ఇందిరమిల్లు కట్టిస్తున్నా, ప్రజలకు నీళ్ళు అందిస్తున్నా, గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజలకు కాళ్ళు కడుతున్నా, ఆలేరు రైతన్నాలకు కాళ్ళు కడుతున్నా. ఇప్పుడు ఆ పనులుంటే ఐలేరు తెలంగాణలో ఒక బీసీ బిడ్డకు మంచి పేరు వస్తుంది. అరే 24 గంటలు ప్రజల మన్నలు పొందుతున్నాడు, మీడియా వాళ్ళంతా బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఎక్కడ పోయినా తన మార్కు పడుతుంది. అరే ఫస్ట్ టైం ఎమ్మెల్యేకే ఇంత ఆదరణ ఏంది? ఇందిరమిల్లులో తెలంగాణలో నెంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో తెలంగాణలో హిట్ టీవీ యాప్